సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొట్టుకుపోయిందని తీవ్ర ఆవేదన చెందిన మహిళా రైతు తారవ్వను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. మోంతా తుఫాను కారణంగా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. అక్కడే తన వరి ధాన్యాన్ని ఆరబోసిన తారవ్వ ధాన్యం పూర్తిగా డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో ఆమె నానిన ధాన్యాన్ని తన దోసిళ్లలో పట్టుకొని అక్కడికి వచ్చిన అధికారుల కాళ్లు పట్టుకొని సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొట్టుకుపోయిన తీవ్ర ఆవేదన చెందిన మహిళా రైతు తారవ్వను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. మోంతా తుఫాను కారణంగా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. అక్కడే తన వరి ధాన్యాన్ని ఆరబోసిన తారవ్వ ధాన్యం పూర్తిగా డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో ఆమె నానిన ధాన్యాన్ని తన దోసిళ్లలో పట్టుకొని అక్కడికి వచ్చిన అధికారులు కాళ్లు పట్టుకుని గుండెలవిసేలా రోధించింది. ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కదిలివేశాయి. దీంతో కలెక్టర్ ఆమెను ఆదుకుంటామని భరోసా కల్పించారు. తాజాగా తారవ్వ నష్టపోయిన 106 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని క్వింటాలకు 2390 చొప్పున 2,55,145 రూపాయలు తారవ్వ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా తారవ్వ ముఖ్యమంత్రికి అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొట్టుకుపోయిన నేపథ్యంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మహిళా రైతు తారవ్వను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదుకున్నట్టు తెలుస్తోంది. మోంతా తుఫాను కారణంగా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, చెప్పండి. మొత్తం మీద చూస్తున్నట్లయితే సిద్దిపేట జిల్లాలోని మోంతా తుఫాన్ కారణంగా అకాల వర్షం కారణంగా దాదాపు హుస్నాబాద్ లోని 30 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోని ఏదైతే ఇక్కడ రైతులు ఏవైతే తీవ్రంగా నష్టపోయారు, పత్తి రైతులు కానీ వరి ధాన్య రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఏదైతే వర్షం కారణంగా ఏదైతే సంబంధించిన ఏదైతే ఇక్కడ మార్కెట్ యార్డ్ లో ఆడబోసిన వడ్లు కూడా ఇక్కడ డ్రైనేజ్ లో కొట్టుకోవడంతో అక్కడ ఏదైతే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సంబంధించిన ఓ మహిళా రైతు తారవ్వ ఇక్కడ ఏదైతే సందర్శించడానికి వచ్చిన కలెక్టర్ హైమావతి కాలు మొక్కడంతో ఇప్పటికే హృదయ విధానం కూడా చూస్తున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే
ఈ ఘటనతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మొత్తం మీద ఏదైతే తారాబాకు ఏదైతే ఇప్పటికీ 106 క్వింటల వరిధాన్యం నష్టపోయినట్టు కూడా అధికారులు వెల్లడించారు. మొత్తం మీద వాళ్ళకు క్వింటల్కు 2,390 రూపాయలు చొప్పున 2,55,000 రూపాయల ఆమె ఖాతాలు కూడా జమ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ వరిధాన్యం కొనుగోలు విషయంలోని తక్షణమే ఎలాంటి వరిధాన్యం కొనుగోలు విషయంలో ఏదైతే సంబంధించిన హుస్నాబాద్ విషయం ఏదైతే వరిధాన్య అకాల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఆదుకుంటామని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా నిన్న రాత్రి 18 లారీలతో అక్కడ వరిధాన్యం తడిచిపోయిన వరిధాన్యానికి ఎలాంటి షరతులు లేకుండా కూడా అక్కడ రైస్ మిల్లకు కూడా తరలించారు అధికారులు. ముఖ్యంగా 100 మంది రైతులకు సంబంధించిన ఇప్పటికే 5,526 టన్నులకు సంబంధించిన ఇప్పటికే ధాన్యం కూడా కొనుగోలు చేసినట్లు ఇప్పటికే అధికారులు కూడా తెలపడం జరిగింది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. సార్ వల్ల ఆ మేడం వల్ల రేవంత్ రెడ్డి సార్ వల్ల మాకు 260 బస్తాలకు పైసలు వేసి వాళ్ళు చచ్చిపోయిన బాధలో ఆ వాళ్ళకు ఎట్లా మంచిగా లేకుండా మాకు పైసలు వేసింది వాళ్ళు. నమస్కారం. మాకు ఆ బాధ ఒక ముందుకి బాగా వచ్చింది కాబట్టి మమ్మల్ని కనుకరించి రేవంత్ రెడ్డి సార్ గారు పుణ్యం పోగొట్టారు. ఆ మేడం గారు మమ్మల్ని ఆదరించి మాకు డబ్బులు వేసింది. మా అల్లుడు వచ్చిన బాధ ఒక ముందుకి మాకు ఈ బాధ కలిగింది కాబట్టి వాళ్ళు మమ్మల్ని అన్నిట్లో ఆదుకున్నారు. సార్ వల్ల ఆ మేడం వల్ల రేవంత్ రెడ్డి సార్ వల్ల మాకు 260 బస్తాలకు పైసలు వేసి